అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా జ్యూసీగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక కప్పు నేనైతే మైదా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా ప్లేస్లో ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. లేకపోతే మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 చిటికెళ్ళంతా బేకింగ్ సోడా, తినే సోడా వేస్తున్నానండి. ఇది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోండి. నెయ్యి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి ఆ పిండిలో అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా ఆ పిండి అంతా ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ముందుగా ఈ పొడి పిండిని ఇలా కలుపుకొని చేసుకోవటం వల్ల మంచిగా వస్తాయి. పిండి పిండిగా ఉండకుండా ఇలా చేసుకోవటం వల్ల మంచిగా వస్తుంది. ఈ పొడి పిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ, కావాల్సిన నీళ్ళు వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. పిండిని మరీ సాఫ్ట్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అంతవరకు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేస్తున్నాను. ఒక 3/4 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. దీంట్లో అరకప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా ఆ చక్కెర కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఇది చక్కెర ఇది కరిగి మరిగేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదేం పాకం రానవసరం లేదండి, కొద్దిగా స్టిక్కీగా అయితే సరిపోతుంది. మనం నీళ్లు తక్కువనే వేసుకున్నాం కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడు అది చక్కగా అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి ఇలా చేయితో కలుపుకొని ఇలా రౌండ్గా చేసుకొని బాల్లాగా ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మీడియంగా ఒత్తుకోవాలండి. మరీ మందంగా ఒత్తొద్దు, మరీ సన్నగా ఒత్తొద్దు. ఇలా కొద్దిగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మన చక్కెర పారాకి ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మీకు ఏ సైజులో ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా కట్ చేసాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకోవాలండి. ఈ నూనె ఎక్కువగా వేడవద్దు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. అప్పుడే ఇవి వేయాలి. వేసిన తర్వాత వేయగానే వీటిని కదుపుద్దండి, అవే పైనకు తేలుతాయి. చూడండి, ఒకటొకటిగా వేయగానే పైనకు తేలుతున్నాయి. ఇలా అన్ని పైనకు వచ్చిన తర్వాత ఇలా ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ అలా కాల్చుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఐ ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి. ఐ ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉండి పిండి పిండిగా ఉంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, అడ్జస్ట్ చేసుకుంటూ. ఇలా మంచి కలర్ వచ్చే వరకు చూడండి, చక్కగా లేయర్ లాగా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే ఆ జ్యూస్ అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది చల్లగా అయినా కానీ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేయాలి వీటిని. ఇవి కూడా వేడిగా ఉండాలి. 2 వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఆ షుగర్ సిరప్ అనేటివి వీటిలోకి చక్కగా పీల్చుకుంటాయి. ఇలా అన్నీ వేసి ఇలా అంతా చక్కగా అన్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట అయినా పక్కకు పెట్టేయాలి. అప్పుడే ఆ షుగర్ సిరప్ అనేది లోపటి వరకు చక్కగా పీల్చుకొని చాలా బాగుంటాయి, జ్యూసీగా టేస్టీగా. 2 వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా వేసి ఒక అరగంట పక్కన పెట్టానండి మూత పెట్టేసి. తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా. స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.